నెల్లూరు నగరంలో సరికొత్త అభివృద్ధి శకానికి మంత్రి పొంగూరు నారాయణ శ్రీకారం చుట్టారు. 14వ డివిజన్ను మోడల్ డివిజన్గా మార్చేందుకు మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మొక్కల ట్రీబేషన్, వార్డులకు రంగులు వేయడం, పెద్ద చెట్లు, విద్యుత్ స్తంభాలకు కలర్స్ వేసే పనులను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సర్వేపల్లివారి వీధి అభివృద్ధి కోసం తన సొంత నిధులను వెచ్చించి సమాజ సేవలో భాగస్వాములైన కర్తం ప్రతాప్ రెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ మాట్లాడుతూ త్వరలోనే డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారులపై జిబ్రా లైన్స్ ఏర్పాటు చేయడంతో పాటు రాత్రి వేళల్లో రోడ్లు స్పష్టంగా కనిపించేలా మెరిసే రేడియం కలర్ లైట్లను అమర్చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్లీన్ స్వీప్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలను అత్యధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేయించడం, వారి ద్వారా ప్రతి వీధిని, ప్రతి వార్డుని క్లీన్ అండ్ గ్రీన్గా మార్చడం. ప్రతి వీధిలో ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, ప్రజలు భాగస్వాములై ముందుకు వస్తారో వారి వీధిని శుభ్రపరచుకోవడంలోనూ, వారి వీధిని ఇంకా గ్రీనరీ పెంచుకోవడంలోనూ వారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వారికి తోడు మున్సిపల్ అధికారులు కూడా ముందుకు వచ్చి ఈ విధంగా ఈరోజు ఏదైతే 14 వార్డులు జరుగుతుందో ఆ విధంగా ప్రతి వార్డుని, ప్రతి డివిజన్ని కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. అలా చేసినట్లయితే నెల్లూరు నగరం అంతా కూడా ఒక సుందర నందన వనంగా ఉంటుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ క్లీన్ స్వీప్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి, పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని చెప్పి, వారి వీధులని శుభ్రపరచడంలో ముందంజలో ఉంటూ కార్పొరేషన్ అధికారులకి, మున్సిపల్ శాఖ శానిటరీ వర్కర్స్ అందరికీ సహకరించి ప్రతి వార్డుని కూడా ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దీన్ని నారాయణ సార్ గారు 14 డివిజన్ మోడల్ డివిజన్ చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ సర్వేపల్లివారి వీధిలో అన్ని రకాల చెట్లకు కానీ ఈ యొక్క చెట్ మొత్తం కలర్స్ వేసి స్తంభాలకు కానీ, దీన్ని తర్వాత జెబ్రా లైన్స్, అలాగే మన లైట్స్ కూడా కలర్ఫుల్ లైట్స్ కూడా కింద కూడా పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క అలాగే ట్రీ గార్డ్స్ కూడా రేడియం కలర్స్ స్టిక్కర్స్ కూడా అంటించడం జరిగింది. నైట్ పూట వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక కలర్ఫుల్గా తేవాలని, ఈ డివిజన్ని మంచి ఆదర్శ డివిజన్గా చేయాలని ఒక సంకల్పంతో, నారాయణ సార్ గారి ఆశీస్సులతో, వారి యొక్క సంకల్పంతో ఈరోజు వారు ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో ఈ 14వ డివిజన్ని అభివృద్ధి పరుస్తున్నాను కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు 14వ డివిజన్లో మొత్తం 1800 మొక్కలను కూడా నాటడం జరిగింది. వాటిని నిరంతరం ఈరోజు మన 14వ డివిజన్లో ప్రతి చెట్టు కూడా కళకళలాడుతుంది. 2 పూట్ల నీళ్లు పట్టడం, దానికి చెట్లకు కూడా పూలు పూయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని ప్రధాన వీధుల్ని, అంటే 14 మొత్తం చేయలేకపోయినా కొన్ని ఏసీ నగర్ మెయిన్ రోడ్డు కానీ, ఈ సర్వేపల్లి వీధి కానీ, శ్రీనగర్ కానీ, ఇలాంటి మెయిన్ వీధులని కూడా కలర్ఫుల్గా జెబ్రా లైన్స్, సైడ్ బార్డర్స్ లైను, ఇవన్నీ లైట్లు కూడా పెట్టి, అలాగే స్టిక్కర్స్ వేసి ఇవన్నీ నారాయణ సాగర్ కోఆపరేట్తో మేము చేస్తున్నాం.